హరే కృష్ణ. రామాయణంలో మనం చూసినట్లయితే సీతాదేవి అపహరణం చేయడానికి ముందు ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరుగుద్దండి. ఒక బంగారు లేడీ కనిపించడం, దానిని సీతాదేవి చూసి అట్రాక్ట్ అవ్వడం. ఆ తర్వాత రాముడు చెప్తాడు, అది మాయా లేడీ, దాని జోలికి వెళ్ళొద్దు అంటే, లేదు లేదు చాలా బాగుంది, నాకు కావాలి అని అడుగుతుంది సీతాదేవి. సో చేసేదేమీ లేక రాముడు వెళ్తూ వెళ్తూ లక్ష్మణుడిని కాపలాగా ఉంచి వెళ్తాడు. రాముడు ఆ లేడీ వెంట పరిగెడుతూ 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 ఆ మాయ లేడీ రాముడిలాగా చనిపోయినట్టుగా అరిచినప్పుడు అది సీతాదేవి లక్ష్మణుడు ఇద్దరూ వింటారు. సీతాదేవి అడుగుతుంది, అన్నగారికి ఏదో జరిగింది, వెళ్ళి చూడు లక్ష్మణ అని. లేదమ్మా, అది మాయా లేడీ యొక్క ప్రభావం, అన్నగారికి ఏమీ కాదని అడిగితే సీతాదేవి సంకోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనరాని మాటలు అని కూడా లక్ష్మణుడిని పంపించేస్తుంది. లక్ష్మణుడు ఆ మాటలు వినలేక వెళ్తాడు, వెళ్ళి కాపాడుతాడు, వెళ్ళి చూసొస్తాడు రాముడు ఎక్కడున్నారు అని. ఆ తర్వాత మనకు తెలిసిందే, రావణుడు రావడం, భిక్షాటన చేస్తూ వెళ్ళడం, సీతాదేవిని తీసుకెళ్ళడం. ఇక్కడ మీరు చూసినట్లయితే రాముడు మొట్టమొదటిసారి చెప్పారు, తర్వాత లక్ష్మణుడు కూడా వివరించారు సీతాదేవికి. ఆ తర్వాత రావణుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ రావణుడికి కూడా చాలామంది చెప్తారు, ఇంతమంది కన్యలు ఉన్నారు ఇక్కడ, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, రాముడు భార్య నీకు ఎందుకు కావాల్సి వచ్చింది, ఆవిడ చాలా పతివ్రత, వదిలే ఆవిడని అని ఎంతోమంది చెప్తారు. అన్నదమ్ములు చెప్తారు, సొంత భార్య చెప్తారు, జనాలు చెప్తారు, అయినా కానీ వినడు. సో ఇక్కడ రావణుడు వినకపోవడానికి, ఇక్కడ సీత వినకపోవడానికి చాలా తేడా ఉందండి. సీతాదేవి రాముడి మీద ప్రేమ పొంగిపోతూ, రాముడి మీద ప్రేమతోటి మిగిలిన అన్ని కూడా బంధాలన్నీ కూడా, మిగిలిన విషయాలు కూడా పట్టించుకోకుండా, ఆ మాటలేం వినకుండా ఆ మాటల్ని ఖండిస్తుంది. కానీ రావణుడు ఇక్కడ తన కామంతో, వేరే వారి యొక్క భార్యను అనుభవించాలన్న కామంతో వేరే వారి మాటలు వినిపించరు. ఒకరిది ప్రేమ, ఇంకొకరిది కామం. ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సీతాదేవి ఫస్ట్ రాముడు చెప్పినా పట్టించుకోలేదు, తర్వాత లక్ష్మణుడు చెప్పినా పట్టించుకోలేదు. మన జీవితంలో కూడా ఫస్ట్ దైవం ఒకటి మనకు చెప్తుంది పరమాత్మ రూపంలో, ఇది మంచిది, ఇది చెడు అని. దాన్ని దాటి ముందుకెళ్ళినప్పుడు గురువు రూపంలో గురువు గారు చెప్తారు, అదే లక్ష్మణ అవతారం. లక్ష్మణుడు గురువులాగా హెచ్చరిస్తారు. మనం గురువుని కూడా ధిక్కరిస్తే ఇంకా తర్వాత జరగబోయేది మనకు అంతా అశుభాలే. ఇక్కడ రావణుడి విషయంలో కూడా తనకున్నటువంటి ఒక కామం, ఒక మోహంతో వేరే వారు ఎన్ని చెప్పినా కానీ ఆ మాటలు పెడచెవిని పెట్టేశాడు. తర్వాత తనకి మరణం సంభవించింది. మరి ఆధునిక యుగంలో ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఏ విధంగా ఉపయోగపడుద్దండి అంటే, మనం కూడా ఈ ఆధునిక యుగంలో చాలా డిస్ట్రాక్షన్స్తో వెళ్ళిపోయాం. ఒక పక్క ఎంతైతే కామం ఉందో మనలో కూడా అలాంటి కామవాసనలు ఉన్నాయి. అందుకే శాస్త్రంలో చెప్తారు, ఎవరైతే మగువలకి డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తులు అభివృద్ధి సాధిస్తారు అని. దీనిని శాస్త్రంలో ధర్మంలో ఉన్నటువంటి 4 నియమాలలో ఒక నియమము పరస్త్రీతోటి, అంటే వేరే వారి యొక్క భార్యలతోటి, వేరే వారి యొక్క స్త్రీలతోటి చూడకుండా ఉండకపోవడం. మాత్రవత్ పరధారేషు, ఇతరులని, తన భార్యని తప్ప ఇతర స్త్రీలని తల్లిలాగా గౌరవించడం, తల్లిలాగా చూడడం అని చాణక్య పండితులు చెప్తారు. మరి మోడర్న్ యుగంలో మనం పాటించిన ఒక 2 నియమాలు, మగువకి మొబైల్కి దూరంగా ఉంటే మనకు మంత్రం సిద్ధిస్తుందండి. మగువలంటే అబ్బాయిలకి మగువలు అని అర్థం, మరి అమ్మాయిలకు కూడా అది అబ్బాయిలు వాళ్ళకి మగువలు అవుతారు. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎంజాయ్ చేయాలని కోరుకుంటుందో అది పురుష స్వభావం అవుతారు, వాళ్ళు పురుషుల్లాగా మారిపోతారు. ఆ ఎంజాయ్ చేసిన ఒక ఆబ్జెక్ట్ ప్రకృతి స్త్రీలాగా మారిపోతుంది. సో మనలో ఉన్నటువంటి ఆ కామవాసనలు ఎవరికైనా కానీ అవి మనకు వేరు రూపంలో మనల్ని తప్పుదో పట్టిస్తున్నప్పుడు ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే, ఇక్కడ మొబైల్ అంటే సీతాదేవి ఏ విధంగా అయితే ఈ వేరే డిస్ట్రాక్షన్స్కి, ఆ బంగారు మాయలుడికి డిస్ట్రాక్ట్ అయిపోయిందో మనం కూడా ఇప్పుడు చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం ఈజీగా, ముఖ్యంగా మొబైల్ ద్వారా. అందుకే మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఆధ్యాత్మిక ప్రగతికి
మగువకి మొబైల్కి మగువని కంప్లీట్గా పక్కన దూరంగా ఉంచడం భార్యతో తప్ప. 2 మొబైల్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏ ఉపయోగాలతో ఉన్నాయో ఆ ఉపయోగాలు మాత్రం ఉపయోగించుకుంటూ మిగిలిన వాటికి చాలా డిస్ట్రాక్షన్స్ దూరంగా ఉంచుకున్నట్లయితే మనకు అప్పుడు మంత్రం సిద్ధిస్తుందండి. ఏ విధంగా సీతాదేవి ఏ విధంగా అయితే అలా డిస్ట్రాక్ట్ అయిపోయి అలా అందరిని పెడచెవిని పెట్టి ఇలా వచ్చిన తర్వాత ఇంకా అశోకవనంలో ఉండి రామ 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 అనే నామాన్ని జపిస్తూ అప్పుడు మంత్రం సిద్ధించిన ఆ తర్వాత రాముడు ఎలాగైతే వచ్చి తనను కాపాడారో మనం కూడా ఈ కలియుగంలో కలిసంతరు ఉపనిషత్తులు మెన్షన్ చేసినటువంటి కలేర్దోష నిధే రాజన్ అస్తి హేకోన్ మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నిటికీ ఒకే ఒక ఉపాయం ఏంటంటే కీర్తనాదేవ కృష్ణస్య. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించుదాం. ఈ 2 నియమాలకి దూరంగా ఉందాం. మనం ఏదైతే చెడు ఆలోచనలు, చెడు థాట్స్, కామవాసనలు ఉన్న వాటికి 2 మొబైల్ డిస్ట్రాక్షన్స్కి మంత్రాన్ని హ్యాపీగా జపించుకుందాం, హ్యాపీగా ఉందాం. హరే కృష్ణ.